1947 భారతదేశం మత ప్రాతిపదికన విభజించబడి భారతదేశం మరియు పాకిస్తాన్గా ఏర్పడింది. నాటి బెంగాల్ రాష్ట్రంలోని సగభాగం ఈస్ట్ పాకిస్తాన్గా, నేటి పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్గా రెండు ప్రాంతాలుగా పాకిస్తాన్ దేశం ఏర్పడింది. వెస్ట్ పాకిస్తాన్లో ఉర్దూ ఎక్కువగా మాట్లాడితే ఈస్ట్ పాకిస్తాన్లో పూర్తిగా బెంగాల్ భాష మాట్లాడేవాళ్ళు. ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ దేశం మొత్తం ఉర్దూనే అధికారిక భాషగా ఉండాలని కోరుకుంది. 1948లో పాకిస్తాన్ జాతిపిత అయిన మహమ్మద్ అలీ జిన్నా ఈస్ట్ మరియు వెస్ట్ పాకిస్తాన్లలో ఉర్దూనే జాతీయ భాషగా ఉండాలి అని ప్రకటించడంతో పాకిస్తాన్లో వేర్పాటువాదానికి బీజం పడింది. కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువగా ఉన్న బెంగాల్ సమాజం తరతరాలుగా వస్తున్న భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థల నుంచి ఈ కొత్త దేశం బయటపడేస్తుంది అనుకుంటే అది జరక్కపోగా తమ మూలాలనే ప్రశ్నిస్తూ తమ భాషనే గుర్తించకపోవటం బెంగాలీలను ఆలోచనలో పడేసింది. ఈస్ట్ పాకిస్తాన్లో జిన్నా నాయకత్వంలో ముస్లిం లీగ్ పార్టీలో అనేక విభాగాల్లో పనిచేసిన ముజిబుర్ రెహమాన్ ముస్లిం లీగ్కి దూరంగా ఉంటూ బెంగాల్ జాతీయవాదులతో కలవసాగాడు. ఇలా ఈ బెంగాలీ భాషావాదులంతా కలిసి 1949లో అవామీ ముస్లిం లీగ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీలో హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలందరినీ కలుపుకుపోయే ఉద్దేశ్యంతో ముస్లిం అనే పదాన్ని తొలగించి అవామీ లీగ్గా పేరు మార్చారు. ఉర్దూలో అవామీ అంటే సామాన్య ప్రజలు అని అర్థం. ఈ అవామీ లీగ్ అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ ఉర్దూ భాషను జాతీయ భాషగా చేయటాన్ని వ్యతిరేకించసాగింది. ఫిబ్రవరి 21, 1952న బెంగాలీ భాషను కూడా ఉర్దూతో పాటు అధికారిక భాషగా ప్రకటించాలి అని ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారి చాలామంది విద్యార్థులు చనిపోయారు. అవామీ లీగ్ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ ఉద్యమం ద్వారా అవామీ లీగ్ దేశ ప్రజల గుర్తింపు, ఆదరణ పొందింది. ఇలా ఈ అవామీ లీగ్ ఎన్నికలే లక్ష్యంగా బెంగాలీ భాషావాదులందరితో కలిసి కూటమిగా ఏర్పడి యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేసింది. 1954లో ఈస్ట్ బెంగాల్కి జరిగిన ప్రాంతీయ ఎన్నికల్లో 390 సీట్లకు గాను 383 సీట్లు గెలుచుకొని తన భాషావాదాన్ని పాకిస్తాన్ ప్రభుత్వానికి గట్టిగా వినపడేలాగా చేసింది. ఈ ఎన్నికల్లో ముస్లిం లీగ్ 7 సీట్లు గెలుచుకొని స్వాతంత్రం వచ్చిన 7 ఏళ్లకే చాప చుట్టేసింది. ఈస్ట్ పాకిస్తాన్లో బెంగాల్ వాదుల ఈ భారీ విజయంతో 1956 నవంబర్ 17న పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం అయిష్టంగానే బెంగాల్ భాషను అధికారిక భాషగా ప్రకటించింది. బెంగాలీ భాషను అధికారిక భాషగా గుర్తించిందే కానీ ఇతర అన్ని విషయాల్లోనూ ఈస్ట్ పాకిస్తాన్పై వివక్ష చూపించసాగింది వెస్ట్ పాకిస్తాన్. తక్కువ జనాభా ఉన్న వెస్ట్ పాకిస్తాన్కి రెవెన్యూలో ఎక్కువ భాగాన్ని ఇవ్వటం, వ్యవసాయ సంస్కరణలు, పరిశ్రమల అభివృద్ధి, మౌలిక వసతుల నిర్మాణాలను కూడా ఎక్కువగా వెస్ట్ పాకిస్తాన్లోనే చేపట్టడం చేయసాగారు. దీనికి తోడు సివిల్ సర్వీసెస్లో వెస్ట్ పాకిస్తాన్ ప్రజలకు ఇచ్చిన ప్రాధాన్యం ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలకు ఇవ్వకపోవటం, బెంగాల్ ప్రజలు మిలిటరీకి పనిచేయటానికి సమర్థులు కారని మిలిటరీలో ఎక్కువగా నియమించుకోకపోవటం బెంగాలీల కోపానికి కారణమైంది. ఈ అపనమ్మకాలు 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో తారాస్థాయికి చేరాయి. ఈ యుద్ధం పశ్చిమ పాకిస్తాన్కి మాత్రమే పరిమితమై తూర్పు పాకిస్తాన్లోని మిలిటరీ భారత్ మీద ఎటువంటి దాడులు చేయకపోవటంతో పశ్చిమ పాకిస్తాన్లో తూర్పు పాకిస్తాన్ పట్ల ద్వేషం పెరిగింది. ఈ యుద్ధ సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం బెంగాలీలపై విధించిన నియంత్రణ, అలాగే బెంగాలీ మీడియాను అణచివేయాలని చూడటం అస్సలు సహించలేకపోయింది బెంగాల్ సమాజం. ఇక్కడి నుంచే ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ అని తమపై 18 ఏళ్ల క్రితం రుద్దబడిన భావనకు దూరం జరగటం మొదలైంది. ఆ మరుసటి సంవత్సరం 1966లో
ఈ అపనమ్మకాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ అవామీ లీగ్ నాయకుడు ముజిబుర్ రెహమాన్ ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకొని లాహోర్లో 6 పాయింట్ ప్లాన్ని ప్రకటించాడు. ఈ ప్లాన్ ప్రకారం ఈస్ట్ పాకిస్తాన్కి పాకిస్తాన్ ఫెడరేషన్లో భాగంగానే ఆర్థిక, సామాజిక, భద్రతాపరమైన సార్వభౌమాధికారం కావాలని ప్రకటించాడు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పాకిస్తాన్ ప్రభుత్వం ముజిబుర్ రెహమాన్ని అణచివేయటానికి చాలా ప్రయత్నాలు చేసింది. అగర్తలా కాన్స్పిరసీ లాంటి కేసులను కూడా ముజిబుర్ రెహమాన్ మీద పెట్టారు. ఇదిలా ఉంటే వెస్ట్ పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ సమయంలో పాకిస్తాన్ ఆయూబ్ ఖాన్ నాయకత్వంలో ఉంది. ఆయూబ్ ఖాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో అణుశాస్త్రవేత్త అజీజ్ అహ్మద్తో కలిసి యుఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించాడు. ఈ ప్రసంగంలో ఇండియా కనుక అణుబాంబు తయారు చేస్తే గడ్డి తినైనా లేక పస్తులుండైనా సరే మేము ఒక అణుబాంబును తయారు చేస్తామని చెప్పి పాకిస్తాన్ ప్రజలలో విపరీతమైన ఆదరణ పొందాడు. అన్నట్టుగానే భుట్టో ఇంగ్లాండ్, కెనడా, యూకేల సహాయంతో చాలా వేగంగా అణు కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. వెస్ట్ పాకిస్తాన్లో భుట్టోకి పెరుగుతున్న ఆదరణతో ఆయూబ్ ఖాన్ భుట్టోని పార్టీ నుండి సస్పెండ్ చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా బందులు, రాస్తారోకాలు జరిగాయి. వారాల వ్యవధిలోనే వెస్ట్ పాకిస్తాన్లో ఆయూబ్ ఖాన్ ప్రతిష్ట దెబ్బతింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జుల్ఫికర్ అలీ భుట్టో లాహోర్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీని స్థాపించాడు. ఈ ఆయూబ్ ఖాన్ని గద్దెదించే క్రమంలో చాలామంది వెస్ట్ పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఈస్ట్ బెంగాల్ ఉద్యమానికి సానుభూతి ప్రకటించారు. ఇలా రెండు పాకిస్తాన్లలో భుట్టో, ముజీబ్ల నాయకత్వంలో జరిగిన ఈ పరిణామాలతో మార్చి 1969న ఆయూబ్ ఖాన్ పదవి నుండి తప్పుకున్నాడు. పాకిస్తాన్ జనరల్ యాహ్యా ఖాన్ నాయకత్వంలో మిలిటరీ పాలన కిందకు వెళ్ళింది. యాహ్యా ఖాన్ తాను తాత్కాలికంగానే ఉంటానని, మరుసటి సంవత్సరం ఎన్నికలు నిర్వహించటం ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త రాజ్యాంగాన్ని రచింపజేయటం తన ప్రధాన బాధ్యతలని చెప్పాడు. అంతేకాకుండా పాకిస్తాన్ పార్లమెంట్లో మొత్తం 300 సీట్లలో 162 సీట్లని ఈస్ట్ పాకిస్తాన్కి కేటాయించాడు. పాకిస్తాన్ పార్లమెంటుకి జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 300 సీట్లకి 160 సీట్లు అవామీ లీగ్ పార్టీ గెలుచుకొని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అలాగే భుట్టో నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వెస్ట్ పాకిస్తాన్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంది. మిలిటరీ పాలకుడు యాహ్యా ఖాన్ ముజీబ్, భుట్టోలతో కలిసి కొత్త రాజ్యాంగానికి కసరత్తు మొదలుపెట్టాడు. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఉన్న ముజీబ్ తన 6 పాయింట్ల ఆధారంగా రాజ్యాంగాన్ని కోరుకున్నాడు. అలాగే స్వతంత్రంగా ప్రభుత్వాన్ని స్థాపించటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. భుట్టో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. వెస్ట్ పాకిస్తాన్లో మేము అతిపెద్ద పార్టీయే కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని ముజీబ్ని కోరాడు. ముజీబ్ అధికారాన్ని పంచుకోవటానికి ఇష్టపడలేదు. 2 పాకిస్తాన్లు లేక 2 పార్టీల మధ్య సందిగ్ధత ఏర్పడింది. మార్చి నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానిని ఎన్నుకోవలసి ఉండగా 2 పార్టీల మధ్య సయోధ్య కుదరటం లేదు. భుట్టో యాహ్యా ఖాన్ని పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేయాల్సిందిగా కోరాడు. స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న అవామీ లీగ్ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈస్ట్ పాకిస్తాన్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగసాగాయి. అవామీ లీగ్ నాయకులు బంగ్లాదేశ్ స్వతంత్రాన్ని ప్రకటించాల్సిందిగా ముజిబుర్ రెహమాన్ మీద ఒత్తిడి చేయసాగారు. దీనిని నిరాకరిస్తూ ముజిబుర్ రెహమాన్ మార్చి 7, 1971న ఢాకాలోని రమణా రేస్ కోర్సులో 10 లక్షల మంది జనాల మధ్య మరియు వెస్ట్ పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలు చేస్తుందన్న వార్తల మధ్య సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించాడు. ప్రతి ఇంటిని ఒక కోటలాగా తయారు చేసుకోవాలని పిలుపునిచ్చాడు. ఇదే 7th మార్చ్ స్పీచ్గా చరిత్రలో నిలిచిపోయింది. యునెస్కో కూడా ఈ స్పీచ్ని గుర్తించి వరల్డ్ రిజిస్ట్రీలో నమోదు చేసింది. ఈ సహాయ నిరాకరణోద్యమం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఈస్ట్ పాకిస్తాన్లో స్తంభింపజేసి బెంగాల్ ప్రాంతం మీద పూర్తి పట్టు సాధించాడు ముజిబుర్ రెహమాన్.
దీంతో యాహ్యా ఖాన్ భుట్టో ఢాకా చేరుకొని ఆఖరి ప్రయత్నంగా ముజీబ్తో సంప్రదింపులు జరిపారు. ఈ సంప్రదింపులు జరుగుతుండగానే మార్చి 23న 2 రోజుల్లో ఈస్ట్ పాకిస్తాన్కి ప్రాంతీయ సార్వభౌమాధికారం ఇవ్వకపోతే ఈస్ట్ పాకిస్తాన్ అతలాకుతలమవుతుందని అల్టిమేటం జారీ చేసింది అవామీ లీగ్. ఈ 2 రోజులు భుట్టో ముజీబ్ మధ్య సమాధానం కుదర్చడానికి ప్రయత్నించి విఫలమైన యాహ్యా రహస్యంగా వెస్ట్ పాకిస్తాన్ చేరుకుని ఈస్ట్ పాకిస్తాన్ మీద మిలిటరీ చర్యకు ఆదేశించాడు. దీనినే ఆపరేషన్ సెర్చ్ లైట్గా పిలుస్తారు. మార్చి 26 తెల్లవారుతూనే పాకిస్తాన్ ఆర్మీ పౌర ఆవాసాల్లోకి చొచ్చుకు రావటం మొదలైంది. బంగబంధు ముజిబుర్ రెహమాన్ని అరెస్టు చేసింది సైన్యం. చాలామంది అవామీ లీగ్ నాయకులు భారత్ చేరి తలదాచుకున్నారు. అరెస్టుకి కొద్ది నిమిషాల ముందు ఈస్ట్ పాకిస్తాన్కి స్వతంత్రం ప్రకటిస్తూ బంగ్లాదేశ్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే లేఖని తన చేతులతో రాసి బయటకు పంపించాడు ముజిబుర్ రెహమాన్. ఈ డిక్లరేషన్ని ఈస్ట్ పాకిస్తాన్ రైఫిల్స్ తన వైర్లెస్ సెట్ల ద్వారా ఈస్ట్ పాకిస్తాన్ అంతా పదే ప్రకటిస్తూ ప్రజల్లో ఉత్తేజాన్ని నింపింది. ఈ కరపత్రం మీడియాకు కూడా చేరి ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర బంగ్లాదేశ్ గురించి కథనాలు వచ్చాయి. బెంగాల్ ఆర్మీ మేజర్గా ఉన్న జియావుర్ రెహమాన్ చిట్టగాంగ్లోని కలూర్ఘాట్ రేడియో స్టేషన్ని అధీనంలోకి తీసుకొని బంగ్లాదేశ్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ని జాతికి చదివి వినిపించాడు. ముజిబుర్ రెహమాన్ని ప్రధానిగా ప్రకటించాడు. భారత సరిహద్దుల్లో ఉన్న మెహర్పూర్ దగ్గర తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. బెంగాల్ ఆర్మీకి ముక్తి బాహిని అని నామకరణం చేశారు. మెహర్పూర్లోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కోఆర్డినేట్ చేస్తూ ముక్తి బాహినికి పెద్ద ఎత్తున ఆయుధాలందించింది భారత్. ఈ యుద్ధం మొదలవుతూనే 1 కోటి మంది జనాలు, ముఖ్యంగా హిందువులు ఈస్ట్ పాకిస్తాన్ నుండి భారత్లోకి వచ్చేశారు. ఏప్రిల్ 28, 1971న ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని భారత్ క్యాబినెట్ బెంగాల్కి మద్దతు ప్రకటించింది. ఈ సమయంలోనే ఇందిరాగాంధీ జనరల్ మనేక్షాని వర్షాకాలంలో ఆపరేషన్ని మొదలుపెట్టాల్సిందిగా కోరింది. వర్షాకాలంలో ఈస్ట్ పాకిస్తాన్లోని నదులని దాటడం సైన్యానికి కష్టంగా ఉంటుందని, అలాగే అంతర్జాతీయ ప్రోద్బలంతో కానీ లేక వక్రబుద్ధితో కానీ చైనా కూడా సునాయాసంగా హిమాలయాలను దాటి ఉత్తర భారతంలో దాడులు చేయగలదని చెప్పి నిరాకరించాడు. చలికాలమైతే మంచు విపరీతంగా ఉండటం వలన చైనా సైన్యం హిమాలయాలను దాటలేదు కనుక చలికాలంలో ఆపరేషన్ మొదలు పెడదామని నిర్ణయించారు. చలికాలం దాకా ముక్తిబాహిని సైన్యానికి అన్ని విధాలా సహాయపడుతూ పెద్ద ఎత్తున ఆయుధాలను సరఫరా చేయసాగింది భారత్ సైన్యం. పాకిస్తాన్, యుఎస్ మరియు యూకేల సహాయం అర్థించింది. అమెరికా అధ్యక్షుడు నిక్సన్ టాస్క్ ఫోర్స్ 74ని బే ఆఫ్ బెంగాల్కి బయలుదేరవలసిందిగా ఆదేశించాడు. మరొక పక్క హెచ్ఎన్ఎస్ ఈగల్ అనే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని అరేబియన్ సముద్రంలో మోహరించవలసిందిగా యూకే ఆదేశించింది. వెంటనే భారత్ రష్యాకి SOS మెసేజ్ పంపింది. రష్యా ఆగమేఘాల మీద వ్లాడివోస్టోక్ నుంచి వ్లాదిమిర్ క్రుగ్ల్యకోవ్ నాయకత్వంలో యుద్ధ నౌకలను పసిఫిక్ మహాసముద్రం మీదుగా హిందూ మహాసముద్రంలోకి పంపింది. ఇది తెలిసి యుఎస్ మరియు యూకే కనీసం భారత జలాల్లోకి కూడా అడుగు పెట్టకుండానే వెనుదిరిగాయి. అలాగే రష్యా ఈ యుద్ధంలో చైనా గనక తలదూరిస్తే మంగోలియా నుంచి చైనా మీద ఆక్రమణ జరుగుతుందని చెప్పి చైనాను వెనకడుగు వేసేలాగా చేసింది. డిసెంబర్ 3, 1971 సాయంత్రం ఖచ్చితంగా 5:35 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆగ్రాతో సహా 8 భారత వాయుస్థావరాలపై దాడికి దిగింది. అదే రోజు ఇందిరాగాంధీ రేడియోలో పాకిస్తాన్ మీద అధికారికంగా యుద్ధం ప్రకటించింది. డిసెంబర్ 3న భారత్ ఈస్ట్ మరియు వెస్ట్ పాకిస్తాన్లను ఆక్రమించడం మొదలుపెట్టింది. 13 రోజుల యుద్ధం తర్వాత 16 డిసెంబర్ 1971న పాకిస్తాన్ సైన్యం ఢాకాలో లొంగిపోయింది. 93,000 మంది పాక్ సైన్యం యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.